బ్యాంగర్స్ ఆల్గోరిథం చూద్దాం. ఈ డెడ్ లాక్ అవాయిడెన్స్కి వన్ ఆఫ్ ద ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం వాడి మనం డెడ్ లాక్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే డెడ్ లాక్ రాకముందే డెడ్ లాక్ని రాకుండా జాగ్రత్తలు తీసుకునే విధానం అనమాట. బ్యాంగర్స్ ఆల్గోరిథము ఇవి ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఇవి మనకున్న ప్రాసెసెస్ P0, P1, P2, P3, P4 మొత్తం 5 ప్రాసెసెస్ ఉన్నాయి. దాని అలొకేషన్ ఇంత ఇచ్చిండు. ప్రాసెస్ 1 ABC అనే 010, దాని మ్యాక్సిమం అలొకేషన్ ఇంత ఇచ్చిండు, మ్యాక్సిమం ఇంత. ఇప్పుడు టోటల్ ఏలు ఎన్ని పడతాయి? 10 పడతాయి అంట. B5, C7. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఎట్లా అంటే మనము ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ప్రాసెస్ని అయితే 5 ప్రాసెస్ ఉన్నాయి కదా, ఈ 5 ప్రాసెస్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేస్తే ఆ సీక్వెన్స్లో ఆ సేఫ్ స్టేట్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏ సీక్వెన్స్లో అరేంజ్ చేస్తే డెడ్ లాక్ అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. మనము ఫస్ట్ ఏంటిది, కరెంట్ వర్క్ అవైలబుల్, ఇవి 3 ఉంటాయి. మనం ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ వర్క్ అంటే అవైలబుల్, తర్వాత రిమైనింగ్ నీడ్. ఫస్ట్ రిమైనింగ్ నీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్సిమం మైనస్ అలొకేషన్. రిమైనింగ్ నీడ్ అంటే మన మ్యాక్సిమం ఎంత ఉంది? 7 ఉంది కదా. సో 7 - 0 ఏమేంటుంది? అట్లనే 5 మ్యాక్సిమం మైనస్ అలొకేషన్. 5 - 1 4, తర్వాత 3 - 0 3. సో అట్లా అలొకేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. అట్లా మనకి రిమైనింగ్ టైం అది నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎంత? 7 - 0 7. ఇది మైనస్ ఇది చేస్తున్నాను అనమాట. తర్వాత 5 - 1 4, తర్వాత 3 - 0 3. అట్లనే ఇప్పుడు నేను 3 - 2 1, 2 0 2 వస్తుంది, 2 - 0 2 వస్తుంది కదా. తర్వాత ఏంటది? 9 - 3 ఎంత? 6. 0 - 0 0, 2 - 2 0. అట్లనే 4 - 2. 4 - 2 ఎంత? 2. 2 - 1 1, 2 - 1 1. మ్యాక్సిమం మైనస్ అలొకేషన్ చేస్తే నాకు రిమైనింగ్ టైం వస్తుంది. తర్వాత 5 - 0 0, 3 - 0 ఎంత? 0, 3 - 2 1. సారీ 5 వస్తుంది కదా. 5 - 5 3. ఇట్లా వచ్చింది. ఇప్పుడు మన టోటల్ ఎంత అన్నాడు? 10 ఉన్నాయి అన్నాడు. అంటే ఏలో టోటల్ 10 ఉన్నాయి, బీలో 5 ఉన్నాయి, ఇది సిలో 7 ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయని ఎన్ని ఉన్నాయి మనకి? 2 + 3 + 2 ఎంత? 4 7 ఉన్నాయి కదా. 7. ఇవి బీలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, సిలో 5 ఉన్నాయి. సో నాకున్నది 2 7 2 5. మన టోటల్ ఎంత? 10 5 7. అంటే ఈ టోటల్లో నేను 7 వాడినాం. అలొకేషన్ ఎన్ని? 7 అయినాయి. సో 10 - 7. కరెంట్ ఇప్పుడు ఎంత మిగిలినాయి? అర్థమైందా? అదే టోటల్ ఉన్నాయి ఎన్ని? ఏదా 10 ఉన్నాయి. 10లో నేను ఎంత వాడినా? 7 వాడినా. ఎన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి. అంటే అవైలబుల్ ఎంత? 3. ఓకే, తర్వాత 5 ఎంత యూజ్ చేసిన నేను? అలొకేటెడ్ 2, ఇంకా 3 రిమైనింగ్ ఉన్నాయి. సేమ్ అట్లనే సి కూడా 7లో నేను 5 యూజ్ చేసిన, ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయి. ఇది మన కరెంట్ అవైలబిలిటీ. ఓకే, ఇది మన కరెంట్ అవైలబిలిటీ. ఇట్లా మనకి కరెంట్ అవైలబిలిటీ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, ఒక ఫార్ములా ఉంటుంది అని చెప్తా. బ్యాంకర్స్ ఆల్గోరిథం ఏముంటుందంటే, ఏదైతే నీడ్ ఉంటుందో, నీడ్ ఆఫ్ I <= వర్క్ ఉండాలన్నమాట. నీడ్ <= వర్క్ ఉన్నాకో అప్పుడు ఏం చేయొచ్చు? మనము వర్క్ని చేయొచ్చు. వర్క్ ప్లస్ అలొకేషన్. ఓకే, ఇట్లా చేయొచ్చు. సో నువ్వు ఏం చేయాలి? చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటి చెక్ చేయాలి. ఒక్కొక్క ప్రాసెస్ తీసుకున్నాం, చెక్ చేద్దాం సరేనా. ఇప్పుడు P0 తీసుకో. P0 తీసుకో. దానికి ఎంత ఉంది మనకి మ్యాక్సిమము? 7. ఇవో నీడ్ ఎంత ఉంది? రిమైనింగ్ నీడు ఇది నీడ్ కదా. సో ఇది తీసుకో P0. ఇంకా పైన రాస్తాయి. ఇది ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను నేను. నీడ్ అనేది నీడ్ ఆఫ్ I <= వర్క్ ఉండాలి. అప్పుడు ఏం చేయొచ్చు? వర్క్ ప్లస్ అలొకేషన్ చేయొచ్చు. ఓకే, ఇది ఫార్ములా.
సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, పీ ఆఫ్ జీరో నుంచి వద్దాం. పీ ఆఫ్ జీరో ఏముంది, నీడు 743 అంతే కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అనేది 332 740 సారీ చెక్ చేసుకోవాలి. అంటే 7 లెస్ దెన్ 3 కాదు, అట్లా 4 కాదు, 0 ఒకటే. సో ఇట్లా అన్ని అయితేనే టిక్ పెట్టాలి, లేకపోతే కాదు. నెక్స్ట్ పీ ఆఫ్ 1 తీసుకోవాలి. పీ ఆఫ్ 1 ఏముంది, నీడు 1 2 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏంటిది మన వర్క్ ఎంత 332. అంటే ఇక మన కరెంట్ అవైలబుల్ ఎంత 332. చెక్ చేయాలి. 1 is less than 3 అవును, 2 is less than 3 అవును, 2 is less than 3 లెస్ దెన్ ఈక్వల్స్ అవును. సో ఇది కరెక్ట్. సో సీక్వెన్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి P1. సో ఫస్ట్ క్యూలో వచ్చేది P1 వస్తుంది. ఓకే, ఇక్కడికి ఇట్లా అయిపోయింది. సో దీన్ని అట్లా P1 రాగానే ఏం చేయాలి, దాన్ని అప్డేట్ చేయాలి. ఎట్లా అప్డేట్ చేస్తావు, W ఈక్వల్స్ టు ఏంటిది వర్క్ ఈక్వల్స్ టు వర్క్ ప్లస్ అలొకేషన్. వర్క్ ఎంత 332 ప్లస్ అలొకేషన్ ఎంత 200. అప్పుడు నీకు టోటల్ ఎంత వస్తుంది 532 వస్తుంది. ఆ 532 ఇక్కడ అప్డేట్ చేయాలన్నమాట, ఇక్కడ రాయాలి. ఓకే, ఇట్లా రాయాలి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. ఇప్పుడు ఈ అప్డేటెడ్ దాంట్లో చెక్ చేయాలి. అర్థమవుతుంది కదా. ఓకే, P0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, P2తో చెక్ చేద్దాం. P2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 532 అని చెక్ చేద్దాం. ఓకే, P2 ఎంత నంబరు 600. ఇదే కదా P2 ఎంత ఉంది 600 ఉంది. 600 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత అప్డేటెడ్ 532. 6 దీనికన్నా లెస్ దెన్ కాదు. సో ఇది తప్ప వేసేద్దాం. P3 ఇద్దాం. P3 ఎంత 211 లెస్ దెన్ ఈక్వల్స్ టు అప్డేటెడ్ 532. ఏముంది 2 is less than 5 అవును, 1 is less than 5 అట్లనే 1 కూడా less than 5. సో ఇది కరెక్ట్. సో ఇది ఒక్కసారి కరెక్ట్ అయినాక ఏం చేయాలి, ఈ ఫార్ములాలో పెట్టాలి. వర్క్ ఎంత మనది, వర్క్ ఎంత 532 అనేది మన వర్క్, అంటే కరెంట్ వర్క్ ప్లస్ అలొకేషన్. దీని అలొకేషన్ ఎంత 211. దీని అలొకేషన్ ఎంత ఉంది 211 ఉంది. సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది 5743 వస్తుంది. అది నేను ఇక్కడ అప్డేట్ చేయాలి, ఇక్కడ రాయాలి. అప్డేటెడ్ కరెంట్ వర్క్ ఇప్పుడు ఎంత 743. ఇప్పుడు మన సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఏది P3. సో నెక్స్ట్ వచ్చేసి P3. ఓకే, సేమ్ ఇప్పుడు అప్డేటెడ్ దాంట్లో మీటే కంప్లీట్ చేయాలి. P2 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తావు P4తో చేస్తాం. P4 చెక్ చేసుకుంటాం. P4 ఎంత ఉంది మనది 531. ఇది కదా 531. దీంట్లో ఏంటి నీడ్ అంటే ఇది నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అప్డేటెడ్. ఇప్పుడు అప్డేటెడ్ వర్క్ ఎంత 743 అని చెక్ చేసుకుంటాం. 5 7 కంటే తక్కువనే, 3 కూడా తక్కువనే, 1 కూడా తక్కువనే. సో దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పచ్చు, అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అప్పుడు దాన్ని ఫార్ములాలో పెట్టు. వర్క్ ఎంత మనది, వర్క్ 743, వర్క్ వచ్చేసి 743. అలొకేషన్ ఎంత, ఏది P4 అలొకేషన్ ఎంత 002. అప్పుడు ఎంత వస్తుంది నీకు, ఎంత 745. ఆ 745 ఇక్కడ అప్డేటెడ్ రాయి. ఇప్పుడు అప్డేటెడ్ 745. P4 అయిపోయాక మళ్ళీ నువ్వు P0కి వెళ్ళచ్చు. ఓకే, P0 నీడ్ ఎంత 740 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇప్పుడు అప్డేట్ ఎంత 745. అవును, ఇప్పుడు చూడండి ఇక్కడ అప్డేటెడ్ రాయాలి కదా P4. నెక్స్ట్ వచ్చేది P4. ఓకే, సీక్వెన్స్లో నెక్స్ట్ వచ్చేది P4 745. సో ఇప్పుడు మనం అయిపోయింది కదా, P0తో చెక్ చేద్దాం. 743 లెస్ దెన్ ఆర్ కదా ఉంది. సో దీని ఫార్ములాలో పెట్టేసాయి. వర్క్ ఎంత 745 ప్లస్ అలొకేషన్. P0కి అలొకేషన్ ఎంత
0 1 0 అప్పుడు ఏమవుతుంది 7 5 అవుతుంది. అది ఇక్కడ రాయి, అర్థమవుతుంది కదా. 7 5 5 అయిపోయింది. నెక్స్ట్ సీక్వెన్స్లో ఏమొస్తుంది P0 వస్తుంది. నెక్స్ట్ ఏముంది లాస్ట్ P1 ఉంది. P1 చెక్ చేద్దాం. P1 యొక్క వర్క్ ఇప్పుడు మన ఎంత అప్డేట్ వర్క్ ఎంత ఉంది దాన్ని. P1 నీడ్ ఎంత, P1 నీడ్ ఎంత 1 2 2 లెస్ దెన్ ఈక్వల్స్ టు అప్డేటెడ్ వర్క్ 7 5 5. అవును కరెక్టే. 1 లెస్ దెన్ 5, 2 లెస్ దెన్ 5, 2 లెస్ దెన్ 5, 1 ఇస్ లెస్ దెన్ 7. సో ఇది ఏం చేస్తాం, దాన్ని అప్డేట్ చేస్తాం. ఏంటిది వర్క్ ప్లస్ దాన్ని ఫార్మ్ ఇంటూ వర్క్ ప్లస్ అలొకేషన్. దీని వర్క్ ఎంత 7 5 5 ప్లస్ అలొకేషన్. అలొకేషన్ ఎంత దాన్ని 0 ఏది P1 కదా 2 0 0 9 ఏమవుతుంది అప్డేట్ అవుతుంది. సో ఏమైపోతుంది, సారీ ఆల్రెడీ P1 అయిపోయింది కానీ నేను మళ్ళీ P1 చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ మన P1 ఫస్ట్ అయిపోయింది, అనవసరం దాన్ని చెక్ చేసిన. P2ని చెక్ చేయాలి. P2 ఎంత మనది, మన నీడ్ ఎంత 1 2 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7 5 5. అవును ఇది P1 to 2 అనేది 1 7 కంటే 2 7 5 కంటే 2 7. సో P2 అన్ని సాటిస్ఫై చేస్తుంది ఒకటి వర్క్ ప్లస్ అలొకేషన్. దీని వర్క్ ఎంత ఇప్పుడు 7 5 5 ప్లస్ అలొకేషన్. దీని P2 యొక్క అలొకేషన్ ఎంత 2 0 0. ఓకే అప్పుడు నీకు ఎంత వస్తుంది 1057 అట్లా వస్తుంది. అది ఇక్కడ రాసేసాయి 1057. ఓకే సార్ P2ది ఇది చెక్ చేసి P2 ఎంత 600 సార్. P2 600 అన్నిటికన్నా తక్కువ ఉంది. దాని అలొకేషన్ వచ్చేసేసి 200 కాదు. నేను P1 చూసిన అలొకేషన్ వచ్చి 302. అప్పుడు నీకు వచ్చేస్తుంది 1057 వచ్చేస్తుంది. అది ఇక్కడ పెట్టేసినాం. సో మనం లాస్ట్గా వచ్చేది ఏంటిది P2. అర్థమైందా. ఈ సీక్వెన్స్లో ఇది P1 P3 P4 P0 P2. ఈ సీక్వెన్స్లో మనము ప్రాసెస్ని అలొకేట్ చేస్తే ఈ విధంగా మనం ప్రాసెస్ని అలొకేట్ చేయాలి. ఈ విధంగా రిసోర్సెస్ ఈ ప్రాసెస్లోకి అలొకేట్ చేస్తే మనకి డెడ్లాక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇలా బ్రాకెట్స్ అలొకేట్ మారి. ఓకే ఇట్లా ఏం లేదు, ఈ రెండు ఇచ్చిండు మనకి 3 కాలమ్స్ ఇచ్చాడు. సో నేను ఫస్ట్ ఏం చేసిన అలొకేషన్ మైనస్ మ్యాక్సిమం మైనస్ అలొకేషన్ చేసిన. అప్పుడు నాకు రిమైనింగ్ నీడ్ వచ్చేస్తుంది. నాకు ఇదంటే కాలం వస్తుంది. అప్పుడు నాకు అలొకేషన్లో ఏమైనా ఏబిసి క్యాలిక్యులేట్ చేసిన. అప్పుడు టోటల్ ఏంటో టోటల్ మైనస్ నాకు ఇప్పుడు ఎంత అయిందో అంటే సప్లై చేస్తే అప్పుడు కరెంట్ వర్క్ వచ్చింది. ఆ కరెంట్ వర్క్తో నేను ఈ ఫార్ములాలో పెట్టుకుంటూ పోయినా. అంటే నీడ్ అనేది ఇది నీడ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కరెంట్ వర్క్. ఇది ఒకవేళ ఉన్నాకో అప్పుడు ఏం చేయాలి వర్క్ ప్లస్ ఏదైతే కరెంట్ వర్క్ ఉంటుందో కరెంట్ వర్క్ ప్లస్ అలొకేషన్ కరస్పాండింగ్ అలొకేషన్ సమ్ చేసి కరెంట్ వర్క్ని అప్డేట్ చేయాలి. అట్లా చేయాలి.